Hello everyone, welcome back to the Abhyasana. Myself Dr. Karthik, faculty of Tara S Academy. Today we are going to discuss about the GS3 topic. So ఈ రోజు మనకు బుధవారం కదమ్మా, బుధవారం షెడ్యూల్ ప్రకారం మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటి, దట్ ఈస్ ద జనరల్ స్టడీస్ 3 పేపర్. సో ఇన్ దిస్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఎన్వైర్న్మెంట్ క్వశ్చన్. సో ఈరోజు మనకి ఎన్వైర్న్మెంటల్ టాపిక్ నుంచి ప్రశ్న అయితే మనకు అడిగారు, దాని యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం. సో ఒకసారి క్వశ్చన్ చూడమ్మా. వాట్ ఈజ్ ఆయిల్ పొల్యూషన్? వాట్ ఆర్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ ద మెరైన్ ఎకోసిస్టమ్? ఇన్ వాట్ వే ఆయిల్ పొల్యూషన్ పర్టికులర్లీ హార్మ్ఫుల్ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా? సో ఇండియాకి ఏ విధంగా ఈ యొక్క ఆయిల్ పొల్యూషన్ వల్ల నష్టం ఉందనేటువంటి ఒక ప్రశ్న అయితే సంధించారు. సో ఫస్ట్ పార్ట్లో ఏమడిగారు, వాట్ ఈజ్ ఆయిల్ పొల్యూషన్? ఓకే, ఇక్కడ కీవర్డ్ ఏంటి, ఆయిల్ పొల్యూషన్. ఓకే, సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమడిగారు, హౌ దిస్ ఆయిల్ పొల్యూషన్ ఈజ్ ఇంపాక్టింగ్ ద మెరైన్ ఎకోసిస్టమ్? సో మెరైన్ ఎకోసిస్టమ్ అనేది అనదర్ ఇంపార్టెంట్ కీవర్డ్, యూ నీడ్ టు అండర్లైన్ ఇట్. అండ్ థర్డ్ క్వశ్చన్లో, ఇన్ వాట్ వే ఆయిల్ పొల్యూషన్ ఈజ్ పర్టికులర్లీ హార్మ్ఫుల్ ఫర్ ఏ కంట్రీ లైక్ ఇండియా? సో ఏ విధంగా ఆయిల్ పొల్యూషన్ వల్ల ఇండియాకి నష్టం చేకూరుతుంది? వాట్ కైండ్ ఆఫ్ హజార్డస్ ఇంపాక్ట్స్ విల్ బి దేర్ ఫర్ ద కంట్రీ లైక్ ఇండియా రిగార్డింగ్ ద ఆయిల్ పొల్యూషన్? ఓకే, సో ఈ క్వశ్చన్ మనకి 10 మార్కర్గా అడిగారు. సో ఎప్పుడైనా సరే 10 మార్కర్ క్వశ్చన్ మనం చూసినట్టయితే, సో యూనిట్ టు రైట్ ఇన్ 150 వర్డ్ లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ అట్లీస్ట్ 2 to 3 పేజెస్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుందమ్మా. సో ఇక్కడ మనకి యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమ్మా 10 మార్కర్ క్వశ్చన్కి? ఇట్ ఈస్ అబౌట్ 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల్లో మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ 15 మార్కర్ క్వశ్చన్ అనుకోండి. సో యూ నీడ్ టు రైట్ ఇన్ 250 వర్డ్స్, 3 పేజెస్ వరకు మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 11 to 12 minutes. సో ఎవరైతే అభ్యాసన ప్రోగ్రామ్ రీసెంట్గా స్టార్ట్ చేశారో, ఎవరైతే రాయాలనుకుంటున్నారో, సో అట్లాంటి అభ్యర్థులు ఇనీషియల్గా ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి అట్లీస్ట్ మనకి 10 మార్కర్ని 10 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ 15 మార్కర్ క్వశ్చన్ని 15 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఎప్పుడైతే ఆన్సర్స్ రాస్తున్నారో పక్కన స్టాప్ వాచ్ పెట్టుకొని మీరు ఆన్సర్స్ని అయితే ప్రయత్నం చేయండి. ఓకే, సో ప్లీజ్ ట్రై టు రైట్ ఆన్సర్స్ బై యూజింగ్ ద టైం లిమిట్. టైం లిమిట్ ఎప్పుడైతే పెట్టుకుంటారో ఆటోమేటిక్గా మీరు ఏమవుతారో 1 or 2 monthsలో మీరు ఖచ్చితంగా ఈ యొక్క యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్ ఏదైతే ఉందో ఆ టైం లిమిట్లోనే మీరు ఆన్సర్లు ఈజీగా రాయగలుగుతారు. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్. సో తెలుగు స్టేట్స్లో తారాయ స్పాన్సర్ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ అమ్మేది. ఓకేనా, ఈ ప్రోగ్రాంలో మనం ఎస్పెషలీ వీఆర్ టార్గెటింగ్ ద కమ్యూనిటీ ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, ఎస్పెషలీ ఎవరైతే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి ప్రోగ్రామే మనకి అభ్యాసన. అండ్ ఈ అభ్యాసన మీరు క్రమం తప్పకుండా అట్లీస్ట్ 3 నుంచి 6 నెలల వరకు రెగ్యులర్గా రాసినట్టయితే మంచి సత్ఫలితాలు మీరు చూడగలుగుతారు. అర్థమవుతుందా? అండ్ కమింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో ప్రతి మండే నుంచి ఎవ్రీ మండే ద ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ అండ్ ఇట్ విల్ ఎండ్ ఇన్ ద సాటర్డే. అంటే ఏంటమ్మా, మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఓకే, అండ్ సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు, మళ్ళీ మండే నుంచి ప్రోగ్రామ్ తిరిగి స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్రోగ్రామ్ అనేది మనకి ఆల్ టుగెదర్ 6 days వరకు ఉంటుంది. అండ్ సెవెంత్ డే విల్ బి ద సండే అండ్ దట్ విల్ బి ద హాలిడే. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, సో మండే మనకి GS1తో స్టార్ట్ అవుతుంది. ట్యూస్డే వీ హ్యావ్ GS2, వెన్స్డే GS3 ఉంటుంది. అండ్ థర్స్డే మనకి GS4 ఉంటుంది. ఫ్రైడే మనకి జనరల్ ఎస్ఏ ఉంటుంది. సాటర్డే మనకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సండే దే విల్ బి ద ఆఫ్. ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మనకి డిజైన్ కాబడింది. ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి డీటెయిల్గా వెళ్దాం. మండే మనకి ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ మండే, రైట్? సో మండే మనకి GS1 టాపిక్ మీద ప్రశ్నలు ఉంటాయి. సో GS1లో మనకి టాపిక్స్ ఏమిటమ్మా, ఇండియన్ హిస్టరీ, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, వరల్డ్ హిస్టరీ. సో ఈ 6 టాపిక్ల మీద మనకి సోమవారం ప్రశ్న అయితే వస్తుంది. సో ఎనీ ఆఫ్ దీస్ టాపిక్స్ కెన్ బి చూజన్. సో వీటిలో నుంచి ఒక ప్రశ్న అయితే మీకు రావడం జరుగుతుంది. ఓకే, రిగార్డింగ్ ద మండే టాపిక్. ఓకే, అండ్ కమింగ్ టు ద ట్యూస్డే మనం తీసుకున్నట్టయితే, సో ట్యూస్డే వీ హ్యావ్ ద టాపిక్ ఆఫ్ GS2. సో GS2 టాపిక్తో మనం ముందుకు రాబోతున్నాము. సో GS2లో ఏముంటాయమ్మా, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్,
సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ 4 టాపిక్ల మీద మనకి మంగళవారం ప్రశ్న ఉంటుంది. అండ్ కమింగ్ టు ద వెన్స్డే మనం తీసుకున్నట్టయితే సో GS3 మన టాపిక్. సో GS3లో ఏమేమి ఉంటాయమ్మా? ఇండియన్ ఎకానమీ, ఎన్వైర్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఫైనల్లీ అగ్రికల్చర్. ఈ 6 టాపిక్స్ మీద మనకి బుధవారం ఏదో టాపిక్ మీద మనకి క్వశ్చన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ కమింగ్ టు ద థర్స్డే, సో గురువారం మనం తీసుకున్నట్టయితే సో థర్స్డే వీ హ్యావ్ GS4 టాపిక్. సో GS4లో ఏముంటాయో మనకి? సో వీ హ్యావ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో వీటి మీద మనకి గురువారం ప్రశ్న ఉంటుంది. ఓకే. సో GS పేపర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టరు మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్. ఓకే, ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాలి. సో ద ఇంటెన్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే సో ఎథిక్స్ మీద, SI మీద ఎక్కువగా ఎంఫసిస్ చేస్తూ అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, అంతేగాని GS1, GS2, GS3 మీద ఎక్కువగా ఫోకస్ చేసి GS4 మీద కానీ, జనరల్ SI మీద కానీ, కరెంట్ అఫైర్స్ మీద కానీ ఎవరైతే ఫోకస్ చేయలేదో ఖచ్చితంగా వాళ్ళకి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో ప్లీజ్ ఏదైతే చెప్తున్నానో మైండ్లో పెట్టుకోండి. GS1, GS2, GS3 టాపిక్స్కి ఎంతైతే మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మనకి GS4కి, జనరల్ SI పేపర్కి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పేపర్కి కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అండ్ మనకి ఫ్రైడే తీసుకున్నట్టయితే సో ఫ్రైడే వీ హ్యావ్ జనరల్ SI పేపర్. సో జనరల్ SI పేపర్లో మనకి UPSC ప్యాటర్న్లో సెక్షన్ A ఉంటుంది. సో సెక్షన్ Aలో 4 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ Bలో మీకు 4 ప్రశ్నలు ఉంటాయి. సో సెక్షన్ Aలోంచి ఒక ఆన్సర్ మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ Bలోంచి ఇంకొక ఆన్సర్ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? బట్ ఇక్కడ మనం ఓన్లీ ఒక ఎస్ఐ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్. ఓకే, ఇనిషియల్గా చాలామంది ఎస్ఐ రావడానికి ఇబ్బంది పడతారు కాబట్టి సో ఇక్కడ ఒక ఎస్ఐ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో విత్ ఇన్ ద టైం లిమిట్ మీరు ఎస్ఐనే రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ప్లీజ్ గివ్ ఎంఫసిస్ ఆన్ ఎథిక్స్ అండ్ SI. ఈ రెండు కూడా మీకు 500 మార్కులు తెచ్చిపెట్టేటువంటి సబ్జెక్టులమ్మా. దయచేసి వీటి మీద అయితే శ్రద్ధ పెట్టండి. అండ్ ఫైనల్లీ సాటర్డే ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే సో దిస్ సాటర్డే డెడికేటెడ్గా మనం కరెంట్ అఫైర్స్కి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మనకి ఇండియన్ కరెంట్ అఫైర్స్ మీద, వరల్డ్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేయండి. ఓకే. అండ్ డోంట్ నెగ్లెక్ట్ ద సాటర్డే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ చాలా మనకి ఇబ్బంది పెడుతుంది కాబట్టి సో కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకంగా ఈ యొక్క డెడికేటెడ్గా మనం క్వశ్చన్స్ ఇస్తాము. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సాటర్డే అప్లోడ్ చేసుకుందాము. ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఖచ్చితంగా ప్రోగ్రామ్ని మీరు గుర్తుపెట్టుకోండి. 3 to 6 months వరకు రెగ్యులర్గా రాసినట్టయితేనే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ప్లీజ్ డోంట్ మిస్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా మీరు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఆన్సర్స్ మీరు రాసడానికి ప్రయత్నం చేయండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. దట్ ఈస్ ద డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్పాన్సర్డ్ బై ద తారా ఐఎస్ అకాడమీ. సో తారా ఐఎస్ అకాడమీ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్గా యొక్క అభ్యాసన అనేది మీకు ప్రతిరోజు అప్లోడ్ అవుతుందమ్మా. సో మార్నింగ్ 9 AM కల్లా మండే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఈవినింగ్ 5 PM కల్లా ప్రతిరోజు మార్నింగ్ 9 AMకి మీకు క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి ఇన్ ద తారా ఐఎస్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా మనం ఎవ్రీ ఈవినింగ్ 5 PM కల్లా దెర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్. ఓకే, ప్రతిరోజు కూడా 5 PM కల్లా యూ విల్ హ్యావ్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద క్వశ్చన్. ఏ రోజైతే మండే మనకి GS1 ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ట్యూస్డే GS2 ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అట్లా సో అండ్ సో. సో ఎవ్రీడే ఏదైతే ఉంటుందో ఆ యొక్క డీటెయిల్డ్ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ రోజు 5 PM కల్లా మీకు అప్లోడ్ అవుతుంది. ఓకే. సో ప్లీజ్ డోంట్ మిస్, రెగ్యులర్లీ ప్రోగ్రామ్ని ఫాలో చేయండి అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఇంక స్టార్ట్ చేద్దామా? వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో యాజ్ ఐ టోల్డ్ యూ, కీవర్డ్స్ని మీరు ఎప్పుడు అండర్లైన్ చేసుకోవాలమ్మా ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. ఓకే. అప్రోచ్లోకి వెళ్ళినట్టయితే ప్రతి క్వశ్చన్కి మనకి 3 parts అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఇంట్రడక్షన్, సెకండ్ వన్ ఈజ్ ద బాడీ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద కన్క్లూజన్. ఈ 3 parts మీకు ఈ యొక్క క్వశ్చన్లో ఉంటాయి. ప్రతి క్వశ్చన్లో కూడా ఈ 3 partsని మనం ఇన్సర్ట్ చేస్తూ ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తే దాన్ని అట్లీస్ట్ 3 to 4 లైన్స్లో మనం స్టార్ట్ చేయాలి. ఆల్వేస్ రైట్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్ని పిక్ చేస్తూ దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే. ఆల్వేస్ బీ ప్రిసైజ్, క్రిస్టల్ క్లియర్గా, నీట్గా ఏదైతే చెప్పాలనుకున్నారో ముక్కుసూటిగా ఇంట్రడక్షన్లో మీరు మాట్లాడండి. ఓకే.
అండ్ కమింగ్ టు ద బాడీలోకి వచ్చినట్టయితే సో క్వశ్చన్లో ఏమైతే ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, అన్ని పార్ట్స్ని కూడా మనం అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ మనకి వాట్ ఈజ్ ఆయిల్ పొల్యూషన్ అన్నారు కదా, సో ఆయిల్ పొల్యూషన్ గురించి మనం మాట్లాడాలి. ఓకే, అండ్ సెకండ్ పార్ట్లో ఏమడిగారు, వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆన్ ద మెరైన్ ఎకోసిస్టమ్. సో ఆయిల్ పొల్యూషన్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్స్ అనేవి మనకు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ కింద మనం రాయాల్సి ఉంటుంది. సెకండ్ పార్ట్ ఏంటి, ఆయిల్ పొల్యూషన్ ఈజ్ వెరీ వెరీ హార్మ్ఫుల్ ఫర్ కంట్రీ లైక్ ఇండియా. రీజన్స్ ఏంటో అడుగుతున్నారు. ఓకే, ఏ కారణాలు ఉన్నాయి, వాట్ విల్ బి ద రీజన్స్ వై ఇట్ ఈస్ మోస్ట్ డేంజరస్ ఫర్ ఇండియా అనేటువంటి విషయాన్ని ఇక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీలో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లో కూడా మనం యూ నీడ్ టు రైట్ విత్ ఇన్ 3 to 4 లైన్స్లో మనం రాయాలి. నాట్ మోర్ దెన్ 30 words, 30 words కంటే కూడా ఎక్కువ మించి రాయొద్దు. ఓకే, అండ్ ఆల్వేస్ గివ్ పాజిటివ్ కన్క్లూషన్. ఓకే, ఎస్పెషల్లీ సొల్యూషన్స్ కానివ్వండి, క్వశ్చన్ బేస్డ్ అనుకోండి, సొల్యూషన్స్ రాయండి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ అనుకోండి, సో పాజిటివ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో మనం ఇక్కడ ఆన్సర్ని ముగించాల్సి ఉంటుంది. ఓకే, సో ఆల్వేస్ కన్క్లూడ్ విత్ ఏ పాజిటివ్ నోట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో లెట్ us see the introduction. ఒకసారి ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సో ఇన్ ద ఇంట్రడక్షన్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఆయిల్ పొల్యూషన్. సో వాట్ ఈస్ ఆయిల్ పొల్యూషన్? లెట్ us briefly discuss about this ఆయిల్ పొల్యూషన్ అండ్ టాక్ అబౌట్ సమ్ ఆఫ్ ఇట్స్ కాసెస్. వాటి యొక్క దేనివల్ల ఆయిల్ పొల్యూషన్ వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం ఇంట్రడక్షన్లో నీట్గా 3 to 4 లైన్స్లో మాట్లాడితే సరిపోతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ. సో బాడీలోకి వెళ్ళినట్టయితే సో వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ద ఆయిల్ పొల్యూషన్ ఇన్ ద మెరైన్ ఎకోసిస్టమ్. సో వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, ఓకే, ఈ విధంగా మనకి మెరైన్ ఎకోసిస్టమ్కి నష్టం చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేయమంటున్నారు. ఓకే, అండ్ దే ఆర్ ఆస్కింగ్ హౌ ద ఆయిల్ పొల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి very harmful for a country like India, because India is a country having huge marine resources and it is having almost all 7,516 square kilometers of coastline. Okay, in this vast coastline we have huge marine resources. Okay, సో ఇంత పెద్ద తీర ప్రాంతం ఉంది కాబట్టి మనకి ఏమవుతుందమ్మా, సో అత్యధికంగా మనకి మెరైన్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఆయిల్ పొల్యూషన్ వల్ల ఏమవుతుంది, మొత్తం మెరైన్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతినేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఓకే, దట్ వీ నీడ్ టు డిస్కస్ ఇన్ ద బాడీ. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లో మనం తీసుకున్నట్టయితే సో వీ నీడ్ టు కన్క్లూడ్ ఇన్ ఏ పాజిటివ్ నోట్. ఓకే, సో ఏ విధంగా ఆయిల్ పొల్యూషన్ని ట్యాకిల్ చేయగలుగుతాము, వాట్ షుడ్ బీ ద ప్రికాషనరీ స్టెప్స్ టు ట్యాకిల్ ద ఆయిల్ పొల్యూషన్ ఇన్ ఇండియా అండ్ హౌ టు సేవ్ దిస్ కైండ్ ఆఫ్ మెరైన్ ఎకోసిస్టమ్ ఫ్రమ్ ద ఆయిల్ పొల్యూషన్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం పాజిటివ్గా 3 to 4 లైన్స్లో కన్క్లూజన్ రాస్తే దట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైందమ్మా? సో ఈ విధంగా ఇంట్రడక్షన్ని, బాడీని, కన్క్లూషన్ని బ్యాలెన్స్ చేస్తూ మీరు ఈ యొక్క ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఎనీ వన్ డిడ్ంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సో ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అవర్ ఛానల్ నేమ్ ఈజ్ తారా ఏఎస్ ఛానల్. సో యూట్యూబ్లోకి వెళ్ళి తారా ఏఎస్ అనేటువంటి ఒక వర్డ్స్ని మీరు టైప్ చేసినట్టయితే సో ఛానల్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది. వెంటనే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో దేర్. సో గో టు టెలిగ్రామ్ అండ్ జాయిన్ ద గ్రూప్ ఆఫ్ తారా ఏఎస్. అండ్ ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో ఆల్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ అభ్యాసన కానివ్వండి, యూపీఎస్సీ ఎసెన్షియల్స్ కానివ్వండి, లేదా డైలీ హిందీ న్యూస్ అనాలిసిస్ అన్నీ కూడా మీకు ప్రతి ఒక్క పీడిఎఫ్ అనేది దాంట్లో అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్లీ సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో సో వీడియోని మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ గివ్ ద కామెంట్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో షేర్ అవర్ వీడియోస్ టు ద ఫెలో ఆస్పిరెంట్స్. ఎవరైతే ఫెలో ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి అమ్మా. ఓకే, రైట్. సో లెట్ us see the introduction. ఒకసారి ఇంట్రడక్షన్ మీరు చూసినట్టయితే సో ఇంట్రడక్షన్ షుడ్ ఆల్వేస్ రైట్ ఇన్ 3 to 4 lines and not more than 30 words. Okay, so always introduction should be regarding the demand of the question. So demand of the question బట్టే మనం ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అక్కడ క్వశ్చన్లు ఏమి అడిగారు, సో దే ఆస్క్డ్ అబౌట్ వాట్ ఈస్ ఆయిల్ పొల్యూషన్. సో ఆయిల్ పొల్యూషన్ గురించి ఇక్కడ మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తే సరిపోతుంది. సో సీ హియర్, oil pollution commonly referred as the contamination or oil spills. Okay, so especially when the water bodies are contaminated or the wetlands are contaminated with the oil or the oil spills, such kind of pollution will able to release some kind of crude oil or the refined petroleum products ఏవైతే ఉంటాయో so that will be entering into the water bodies, thereby creating the oil pollution. So general oil pollution
ఈజ్ కామన్లీ రిఫర్డ్ యాజ్ ఆయిల్ కంటామినేషన్ ఆర్ ఆయిల్ స్పిల్స్ అనేటువంటి పేరుతో చెప్తాం. ఓకే, సో ఇది ఈ రకమైనటువంటి ఎన్వైరన్మెంటల్ ఇష్యూ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ మెయిన్లీ కాజ్డ్ బికాస్ ఆఫ్ ద యాక్సిడెంటల్ థింగ్స్, ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఏ మెయిన్లీ caused due to the anthropological cause. Okay, say anthropological disaster that is mainly occurs due to the accidents of oil tankers in the oceans, okay, or the pipelines which will be broken, or any kind of offshore drilling rigs. Okay, drilling rigs లోంచి మనకు కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, ఈ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దట్ విల్ బి లీకింగ్ ఇన్ టు ద వాటర్ బాడీస్, దేర్ బై పొల్యూటింగ్ ద ఎంటైర్ కోస్టల్ ఏరియా ఆఫ్ ద ఎకోసిస్టమ్. ఓకే, సో అదేవిధంగా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ కానివ్వండి, ఓకే, ఆల్ దిస్ ఏబుల్ టు క్రియేట్ ఏ సిగ్నిఫికెంట్ థ్రెట్ టు ఓవర్ ద ఆక్వాటిక్ సిస్టమ్స్. వీటన్నిటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఆక్వాటిక్ ఎకో సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి విపరీతమైనటువంటి విపత్తుగా ఇవి మారబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ద ఇంపాక్ట్ ఆఫ్ ద మెరైన్ ఎకో సిస్టమ్స్. సో బాడీలోకి వెళ్ళినట్టయితే వీ నీడ్ టు స్టడీ అబౌట్ ద టూ ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ద క్వశ్చన్. సో ఫస్ట్ పార్ట్లో ఏమడిగారమ్మా, సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ద మెరైన్ ఎకో సిస్టమ్. సో మెరైన్ ఎకో సిస్టమ్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ అయితే కలుగుతుంది, ఎటువంటి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ వన్, ద ఆయిల్ పొల్యూషన్ విల్ ఏబుల్ టు క్రియేట్ ద హార్మ్ టు ద మెరైన్ లైఫ్. ఓకే, మెరైన్ లైఫ్ ఏదైతే ఉందో, ఎస్పెషలీ మెరైన్ యానిమల్స్ కానివ్వండి, మెరైన్ ఎకో సిస్టంలో ఉన్నటువంటి లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో, సో దే విల్ బీ సివియర్లీ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద ఆయిల్ స్పిల్స్. ఆయిల్ స్పిల్స్ వల్ల ఏముందో విపరీతమైనటువంటి నష్టాన్ని అవి చూస్తాయి. ఓకే, దేర్ లైఫ్స్ విల్ బీ ఇన్ స్టేక్ వెన్ ద ఆయిల్ పొల్యూషన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద మెరైన్ ఎకో సిస్టమ్. ఓకే, వీటి వల్ల ఏమవుతుందమ్మా, దే విల్ హిండర్ ద ఎబిలిటీ. సో వాటి యొక్క బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది మనకి కనబడదు. బికాస్ మెరైన్ ఎకో సిస్టమ్ యానిమల్స్ ఆర్ మోస్ట్లీ దే వేర్ స్టీనోథర్మల్ ఇన్ నేచర్. ఓకే, స్టీనోథర్మల్ అంటే ఏంటమ్మా, సో దే కెనాట్ విత్స్టాండ్ ఎనీ చేంజెస్ ఇన్ ద టెంపరేచర్, ఈవెన్ ద స్లైటెస్ట్ చేంజ్ ఇన్ ద టెంపరేచర్. సో దీస్ యానిమల్స్ ఆర్ ఎస్పెషలీ దే వేర్ స్టీనోథర్మల్ ఇన్ నేచర్. ఓకే, సో దే కెనాట్ విత్స్టాండ్ ద బాడీ టెంపరేచర్. సో బాడీ టెంపరేచర్ ఎక్కడా కూడా అవి విత్స్టాండ్ కాలేకపోతూ ఉంటాయి. సో దే కెనాట్ మెయింటైన్ దేర్ ఓన్ బాడీ టెంపరేచర్ లైక్ mammals does, because the birds and mammals, they were the eurythermal animals, so they will be able to tolerate the temperature. But even though the birds and mammals were coated in the oil, okay, so they will be suffered from hypothermia. Okay, కొన్నిసార్లు హైపోథర్మియా అంటే ఏంటమ్మా, సో టెంపరేచర్ అనేది వీటిలో పడిపోతుంది. సో దే విల్ బీ సబ్జెక్టెడ్ టువర్డ్స్ ద హైపోథర్మియా. హైపోథర్మియా అంటే లెస్ టెంపరేచర్, లెస్ బాడీ టెంపరేచర్ కాల్డ్ యాజ్ ద హైపోథర్మియా అంటాం. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపాక్ట్ కాజ్డ్ బై ద ఆయిల్ పొల్యూషన్. So next, coming to the toxicity. Okay, if you see the components which are coming from the petrochemical products, okay, so these crude oil components are, they were highly toxic. ఎంతో విషపూరితమైనటువంటి కాంపనెంట్స్ అన్నీ కూడా మనకి క్రూడ్ ఆయిల్ ఉంటాయి. సో దీస్ క్రూడ్ ఆయిల్ ఎస్పెషలీ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్స్, దే వేర్ వెరీ వెరీ డ్యామేజింగ్ టు ద మెరైన్ ఆర్గనిజమ్స్. ఓకే, వీటిలో ఉన్నటువంటి టాక్సిన్స్ వల్ల మనకి మెరైన్ ఆర్గనిజమ్స్ అనేవి, వాటిలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గన్స్ అనేవి కూడా డ్యామేజ్ అవుతాయి. అదేవిధంగా వాటి యొక్క రీప్రొడక్టివ్ క్యాపబిలిటీస్ అనేవి కూడా చాలా వరకు ఇంపేర్డ్ అవుతాయి. ఓకే, సో దే విల్ లూజ్ దేర్ రీప్రొడక్టివ్ క్యాపబిలిటీస్. ఓకే, ఆ యొక్క ఎస్పెషలీ మనకి స్టెరిలిటీ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ అబ్నార్మల్ కండిషన్ అనేది, ఓకే, ఈ యొక్క టాక్సిన్స్ వల్ల మనకి ఈ యొక్క మెరైన్ ఆర్గన్స్లో మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ థర్డ్లీ, ఇఫ్ యూ సీ ద హ్యాబిటాట్ డిస్ట్రక్షన్. సో అక్కడ ఉన్నటువంటి వైటల్ కోరల్ లీవ్స్ కానివ్వండి, ఓకే, సో ఈశ్వరీస్ కానివ్వండి, కోరల్ బెడ్స్ కానివ్వండి, మార్షీ ఏరియాస్ కానివ్వండి, సో దీస్ ఆర్ వెరీ వెరీ ప్రొడక్టివ్ ఇన్ నేచర్. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, మెరైన్ లైఫ్కి ఇవి వైటల్ ఎలిమెంట్స్ లాంటి, దీస్ ఆర్ ద లైఫ్ లైన్స్ ఫర్ ద మెరైన్ లైఫ్ అనమాట. అట్లాంటి మెరైన్ ఎకోసిస్టమ్ వైటల్ హ్యాబిటాట్స్ అన్నీ కూడా ఏమవుతాయమ్మా, సో దే విల్ బీ గెటింగ్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద సివియర్ ఆయిల్ స్పిల్స్. ఓకే, ఈ యొక్క ఆయిల్ స్పిల్స్ వల్ల ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం మనం చూస్తాం. అండ్ దే వర్ ఆల్సో డిస్రప్టింగ్ ద ఫుడ్ చైన్స్. ఓకే, ఫుడ్ చైన్స్ అనేవి అన్నీ కూడా ఏమవుతాయి, సో దే విల్ బీ గెటింగ్ డిస్రప్టెడ్. ఓకే, ఎంటైర్ బయోడైవర్సిటీ అనేది ఏమవుతుందో అక్కడ ఉన్నటువంటి జీవ వైరుధ్యం అంతా కూడా లాస్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది బికాస్ ఆఫ్ ద ఆయిల్ కంటామినేషన్. ఓకే, సో మొత్తం ఫుడ్ చైన్స్ అంటే ఎస్పెషలీ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ కానించి, ఓకే, క్లైమాక్స్ కార్నివర్స్ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గనిజం అన్నీ కూడా ఏమవుతాయమ్మా, సో దే విల్ ఏబుల్ టు గెట్ డిస్టర్బ్డ్. సో మొత్తం మెరైన్ ఫుడ్ చైన్ సిస్టమ్ అంతా కూడా డిస్రప్షన్ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్పీషీస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాపిక్ లెవెల్. సో మనకి ప్రొడ్యూసర్స్ తీసుకోండి, ఓకే, ఫైటో ప్లాంక్టన్ తీసుకోండి, జూ ప్లాంక్టన్ తీసుకోండి, ఫిషెస్ తీసుకోండి. ఓకే, సో అదేవిధంగా టాప్ కార్నివర్స్ ఏది తీసుకున్నా కూడా ఎంటైర్ బయో అక్యుములేషన్ అనేది జరుగుతుంది, బయో మ్యాగ్నిఫికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఎస్పెషలీ దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫినామినల్స్ విల్ సీ.
one is the biomagnification, and second one is the bioaccumulation. So this kind of phenomenon will be seen in the ట్రాఫిక్ లెవెల్స్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాఫిక్ లెవెల్ దగ్గర మనకి ఏమవుతుందమ్మా, సో ఇట్లాంటి ఫుడ్ చైన్ డిస్ట్రప్షన్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఎంటైర్ ఫుడ్ వెబ్ విల్ గెట్ డిస్ట్రాయిడ్. సో మొత్తం ఫుడ్ వెబ్ అంతా కూడా డిస్ట్రాయ్, ఎంటైర్ ఎకో సిస్టమ్ అనేది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద మేజర్ ఇంపాక్ట్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద oil spills regarding marine ecosystem. Okay, so now let us see the concerns regarding the India. So what will be the major and particular concerns for India? India ki ఏ విధమైనటువంటి నష్టం చేకూరుతుంది because of the oil contamination. Okay, so first one will be the economic impact. Okay, ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, so because India is the second largest aquaculture nation in the world. Okay, and it is the third largest fish producer. అంటే ఏంటమ్మా, so we know that we have large coastline హ్యావింగ్ ద హ్యూమరస్ రిసోర్సెస్. ఓకే, ఎస్పెషల్లీ మెరైన్ రిసోర్స్ అనేవి ఇండియాలో ప్లెంటిఫుల్గా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అట్లాంటి మెరైన్ ఎకోసిస్టమ్ అంతా కూడా ఏమవుతుంది, సో యూ విల్ సీ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్. ఓకే, ఎస్పెషల్లీ ద ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది మనకి కనబడుతుంది. సో లాట్ ఆఫ్ మనీ విల్ బీ జనరేటెడ్ ఫ్రమ్ దిస్ ఆక్వాకల్చర్. ఓకే, ఇండియా మనం తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఆక్వాటిక్ కల్చర్. ఓకే, అదేవిధంగా థర్డ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్, అండ్ ఇండియాస్ ఫిషింగ్ ఎబిలిటీస్ అని మనం చూస్తున్నాము, ఇట్ ఈస్ సో మచ్ హై అనమాట. ఓకే, అట్లాంటి ఇండియన్ ఫిషింగ్ కాస్త టూరిజం ఇండస్ట్రీస్ ఏమవుతాయమ్మా, సో దే విల్ బీ హైలీ వల్నరబుల్. ఓకే, సో ఈ యొక్క ఆయిల్ పొల్యూషన్ వల్ల వీటికి తీవ్రమైనటువంటి నష్టం అనేది ఏర్పడుతుంది. సో ఇండియా ఈజ్ ఎస్పెషల్లీ హ్యావింగ్ హ్యూజ్ ఎకనామిక్ లాస్ బికాస్ ఆఫ్ ద ఆయిల్ పొల్యూషన్స్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ కన్సర్న్ ఫర్ ఇండియా. సెకండ్ కన్సర్న్ ఇఫ్ యూ టేక్ ఎన్వైరన్మెంటల్ కాన్సిక్వెన్సెస్. ఓకే, ఎస్పెషల్లీ మనకి ఏమవుతుందమ్మా, ఎన్వైరన్మెంట్ అంతా కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దేర్ విల్ బి సిరీస్ ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్, ఎస్పెషల్లీ డ్యామేజింగ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇండియాస్ మెరైన్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కోరల్ లీవ్స్ కానివ్వండి, సో కోరల్ లీవ్స్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్. దే ఆర్ ద రిలయబుల్ ఇండికేటర్. ఓకే, ఎర్లియస్ట్ ఇండికేటర్ ఆఫ్ ద వాటర్ పొల్యూషన్ చెప్తాము. సో కోరల్ రీఫ్స్ అనేవి వెరీ వెరీ సెన్సిటివ్. అట్లాంటి సెన్సిటివ్ రీఫ్స్ అంతా కూడా ఏమవుతాయమ్మా, దే విల్ గెట్ డ్యామేజ్డ్. ఓకే, సివియర్గా ఇర్రిపరబుల్ లాస్ అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉంటాయో, మడడువులు అంటాం తెలుగులో, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ దే విల్ ఏబుల్ టు యాక్ట్స్ యాజ్ ఏ కిడ్నీస్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. సో మ్యాంగ్రూవ్స్ ఏమంటామా, కిడ్నీస్ ఆఫ్ ద ఎకోసిస్టమ్గా మనం పిలుస్తాం. సో అట్లాంటి మ్యాంగ్రూవ్స్ అనేవి విపరీతంగా డ్యామేజ్ అవుతాయి. ఓకే, ఈవెన్ దో వీ హ్యావ్ ప్యాచెస్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ దట్ ఆల్సో విల్ గెట్ డిస్టర్బ్. ఓకే, సో మనకి సుందర్బన్స్లో లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ డెల్టా ఉంది. Okay, that is going to be getting extincted very soon because of this kind of environmental consequences. Okay, so వీటితో పాటు we are facing so many risks regarding the oil spills. సో తరచుగా మనకి ఏమవుతుందమ్మా, సో ఎన్వైరన్మెంటల్ యాక్సిడెంట్స్, ఎస్పెషల్లీ మనకి సీలో ఉన్నటువంటి కంటైనర్స్ లీక్ కావడం వల్ల, షిప్స్ మునిగిపోవడం వల్ల మనకి సో విపరీతమైనటువంటి ఆయిల్ స్పిల్లింగ్ అనేది జరుగుతుంది. సో దిస్ విల్ ఏబుల్ టు క్రియేట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లాస్ టు ద బయోడైవర్సిటీ. సో పొటెన్షియాలిటీ ఆఫ్ ద బయోడైవర్సిటీ మొత్తం కూడా దీనివల్ల నష్టపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. Okay, that is the second concern for India. And third, we will see lot of health implications. Okay, విపరీతమైనటువంటి హెల్త్ ఇంప్లికేషన్స్ చూస్తాం బికాస్ దీస్ పెట్రోలియం రోడ్స్ హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టాక్సిన్స్, హెవీ మెటల్స్ అనేవి ఉంటాయి. సో దీస్ హెవీ మెటల్స్ ఎస్పెషల్లీ దే వర్ ఎక్స్టెండెడ్. సో మనకున్నటువంటి తీర ప్రాంతం దాదాపుగా 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో తీర ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ఆయిల్ స్పిల్స్ వల్ల నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. ఓకే, అండ్ ఆల్ ద ఆయిల్ ఏదైతే ఆయిల్ ఉంటుందో ఆ ఆయిల్ అంతా కూడా మన యొక్క బీచెస్ కానివ్వండి, కోస్టల్ ఏరియాస్ కానీ కొట్టుకొచ్చినప్పుడు సో దే విల్ గెట్ ఎఫెక్టెడ్. సో దీనివల్ల ఏమవుతుంది, ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది, ల్యాండ్ ఆల్సో గెట్టింగ్ పొల్యూటెడ్. ఓకే, సో ఎస్పెషల్లీ కోస్టల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో, అంటే తీర ప్రాంతంలో ఉండేటువంటి నివసించేటువంటి జనావాసాలందరూ కూడా సో దే విల్ బీ మోర్ డిపెండెంట్ ఆన్ ద సీ ఫుడ్. ఓకే, సీ ఫుడ్ మీద ఎక్కువగా వాళ్ళు డిపెండ్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది, సో ఎక్కువగా సీ ఫుడ్ మీద ఆధారపడిన వాళ్ళందరికీ కూడా విపరీతమైనటువంటి థ్రెట్ ఉండేటువంటి అవకాశం బికాస్ మెర్క్యూరీ పొల్యూషన్ కానివ్వండి, క్యాడ్మియం పొల్యూషన్ కానివ్వండి. ఓకే, విపరీతమైనటువంటి టాక్సిన్స్ అనేవి కూడా వీటి వల్ల మనకి హ్యూమన్ బాడీలోకి లేదా ఫుడ్ చైన్స్లోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. సో దీస్ ఆర్ ద మేజర్ కన్సర్న్స్ వీ కెన్ సే. సో ఈ విధమైనటువంటి కన్సర్న్స్ అనేవి ఇండియాకి ఉండడం జరుగుతుందమ్మా. ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి మనం వచ్చినట్టయితే సో ఆయిల్ పొల్యూషన్ అనేది ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ సీరియస్ పొల్యూషన్. ఓకే, ఈవెన్ దో వీ టాట్ దట్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఈస్ కైండ్ ఆఫ్ సీరియస్ పొల్యూషన్, బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్లీ అకరింగ్. ఓకే, ఆయిల్ పొల్యూషన్ అనేది మేజర్ పొల్యూషన్ కానప్పటికీ ఈవెన్ దో ఇట్ ఈస్ అ మైనర్ పొల్యూషన్, ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ critical for India because we have huge important economic beneficial from our coastal ecosystems. ఓకే, ఖచ్చితంగా ఇది ఒక ఇండియాకి క్రిటికల్ ఇష్యూగా మారబోతుందన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫర్ దట్ వీ నీడ్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రికాషనరీ స్టెప్స్. ఖచ్చితంగా మనం ఒక రోబస్ట్ ప్రివెన్షన్ అనేది మనం క్రియేట్ చేయాలి. వీ నీడ్ టు బ్రింగ్ ద మిటిగేషన్ స్ట్రాటజీస్. ఖచ్చితంగా నివారణ చర్యలు అనేవి మనం తీసుకోవాలి.
ఓకే, ఎప్పుడైతే మనం నివారణ చర్యలు తీసుకుంటామో ఆటోమేటిక్గా మనం ఓకే ఈ విల్ ఏబుల్ టు ప్రొటెక్ట్ అవర్ కోస్టల్ ఎకోసిస్టమ్. మన యొక్క కోస్టల్ ఎకోసిస్టమ్స్ అవి ఖచ్చితంగా కాపాడగలుగుతాయి. ఓకే, సో ఇట్ విల్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఎకోసిస్టమ్స్, ఇట్ విల్ ఏబుల్ టు జనరేట్ ద ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద కోస్టల్ కమ్యూనిటీస్. ఓకే, సో ఈ విధంగా మనం యొక్క సో ఎట్లాంటి ప్రివెన్షన్ మెజర్ తీసుకోవాలి, ఎట్లాంటి మిటిగేషన్ స్ట్రాటజీస్ వాడాలనేటువంటి విషయాన్ని కన్క్లూషన్లో మనం రాయాల్సి ఉంటుందమ్మా. సో అడ్రస్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఛాలెంజింగ్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆయిల్ స్పిల్స్, ఓకే, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపరేటివ్. మన ఇండియాకి చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి టాస్క్ అనమాట. ఓకే, సో ఎస్పెషలీ వీ నీడ్ టు సస్టైన్ అవర్ మనకున్నటువంటి మినరల్ రిసోర్సెస్ కానీ, మెరైన్ ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి డైవర్సిఫికేషన్ కానివ్వండి, కోస్టల్ ఎకోసిస్టమ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి జనావాసం కానివ్వండి, ఎస్పెషలీ లైవ్లీహుడ్స్ ఎవరైతే డిపెండ్ అవుతారో వాళ్ళందరికీ కూడా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో వీ నీడ్ టు ట్యాకిల్ దిస్ critical issue because obviously India is not heavily getting polluted by the oil pollution, but there will be a huge threat. Okay, so రానున్న రోజుల్లో because we are more dependent on oil on the exports, okay, especially export మన మీద మనం ఆధారపడుతున్నాం కాబట్టి సో లాట్ ఆఫ్ ట్రాఫిక్ విల్ బీ సీన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ కానివ్వండి, బే ఆఫ్ బెంగాల్లో కానివ్వండి, ఎక్కువ ట్రాఫిక్ అనేది మనకు కనబడుతుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్ స్పిల్ విల్ క్రియేట్ మోర్ డ్యామేజ్ టు ద ఇండియన్ ఎకోసిస్టమ్స్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద లెక్చర్. సో ఖచ్చితంగా వీడియోని మీరు లైక్ చేయండి. సో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు డూ దిస్ వీడియో. సో వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో ఎవ్రీ పీడిఎఫ్ విల్ గెట్ ఫ్రీ ఫర్ యూ. ఓకే, సో ఖచ్చితంగా ఫ్రీ ఇనిషియేటివ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి. ఓకే, ఇట్ విల్ బీ యూస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ ఫర్ ఆల్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ అ గ్రేట్ డే.